అలాగే వన్యప్రాణుల సంరక్షణ వాటి ఆక్రమణ వేటను నిషేధించేందుకు అటవీ శాఖ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది అధ్యక్ష. తీర ప్రాంతాలను పరిరక్షించేందుకు మడ అడవుల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి దాదాపు ఒక 2 నెలల క్రితం వారి దృష్టికి వెళ్ళిన అధ్యక్ష. వారి దృష్టికి కొన్ని విషయాలు తీసుకొచ్చాను. గత 5 సంవత్సరాల కాలంలో చాలా గిరిజన మీకు తెలుసు ఉత్తరాంధ్ర ప్రాంతంలో గిరిజన ప్రాంతాల్లో అసలు డోలీల ద్వారా పేషెంట్స్ని తీసుకొచ్చి అంబులెన్స్ వెళ్ళలేని గ్రామాలు ఉన్నాయి, రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి. చాలామంది మనకి న్యూస్ పేపర్లో మనకి న్యూస్ వచ్చేది, డోలీల ద్వారా తీసుకొచ్చి వాళ్ళు ఇబ్బంది పడే విధానం, దారిలోనే వాళ్ళకి డెలివరీ అయిపోయే పరిస్థితి, చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి చెప్పాను, సార్ మన దగ్గర ఆర్థిక పరిస్థితి అన్నీ తెలిసి కూడా నేను ఆయన ఒత్తిడి పెట్టడానికి వెళ్ళాను. సార్ మీరు ఇట్లా ఉంది పరిస్థితి అంటే ఆయన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఒక 35 కోట్లు ఆ రోజున పెద్ద మనసుతో ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత అలాగే మన కేంద్రంలో కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, వాటన్నిటి ద్వారా తీసుకెళ్ళి ముందు రోడ్లు వేస్తే అధ్యక్ష ఈ రోజున ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాం ప్రజలందరికీ మీ ద్వారా. రహదారి నిర్మాణంతో 7 దశాబ్దాల కాలంలో సార్ తొలిసారిగా అంబులెన్స్ కూత విన్న గిరిజన గ్రామం పొలంగూడ అధ్యక్ష. సకాలంలో అంబులెన్స్ రావడంతో నిమిషాల్లో ఆసుపత్రికి చేరుకొని ఆరోగ్యమైన మగబిడ్డకి జన్మనిచ్చేది ఒక గిరిజన మహిళ. గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను దారి మళ్లించడం కారణంగా ప్రజల అభివృద్ధికి నోచుకోలేకపోయారు అధ్యక్ష. కానీ గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తూ అధికారులకు వచ్చిన రోజు నుండి గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా వికసిత్ భారతంలో ఏ ఒక్క గ్రామం కూడా అభివృద్ధికి స్వర్ణాంధ్ర ఉన్న ఏ గ్రామం కూడా అభివృద్ధికి దూరం కాకూడదు అన్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తున్న అధ్యక్ష. గిరిజన గ్రామాలు, కొండ ప్రాంతాల్లో డోలీ మోతలు ఈ ముగింపు పలికే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గుట్టుపల్లి నుండి పొలంగూడ వరకు నూతన బీటీ రోడ్డు నిర్మాణం కొరకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద 21-22 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. దీనిని సీతంపేట గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏజెన్సీ పని పూర్తి చేయాల్సి ఉంది. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికార యంత్రాంగంతో సమీక్షలు నిర్వహించి ఏ రోడ్లు అయితే చేయలేదో కొన్ని రోడ్లని ప్రత్యేకించి ఒక రోడ్డుని ఎన్నుకొని ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. 2024 డిసెంబర్ నెలలో 2.5 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణం మొదలుపెట్టి 2025 జనవరి నెలాఖరు నాటికి ఈ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. ఇది వేరువేరు మండలాలు, జిల్లాలు కలిపేందుకు ఈ మార్గం ఉపయోగపడటం వల్ల పొలంగూడ నుండి సీతంపేటకు వచ్చేందుకు దాదాపు 25 కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గింది అధ్యక్ష. రోడ్డు నిర్మాణ కారణంగా 23 ఫిబ్రవరి 2 రోజుల క్రితం 25 నాడు తొలిసారిగా ఇందాక మీకు చెప్పినట్టుగానే అంబులెన్స్ కూతురు గ్రామ ప్రజలు విన్నారు అధ్యక్ష. పురిటి నొప్పులతో బిడ్డకు జన్మనిచ్చేందుకు ఇబ్బంది పెడుతున్న శ్రీమతి సవర సబియాక అనే గిరిజన సోదరి గిరిజన సోదరి మహిళ ఈ నూతన రహదారి మీదుగా నిమిషాల వ్యవధిలో హిరమండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. చాలా మగబిడ్డకి జన్మనిచ్చారు. ఈ రహదారి ఏర్పాటు ద్వారా 6 గిరిజన గ్రామాలకు సంబంధించిన 1260 మంది డోలీ మోతల కష్టాలని నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీర్చింది అధ్యక్ష. ప్రత్యేకించి ప్రధానమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మనందరికీ తెలియజేయాల్సిన, గౌరవ సభ్యులందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ఉంది.